దేశవ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతున్నాయి. కేరళకు రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. కుండపోత వర్షం తప్పదని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. నైరుతి రుతుపవనాలు బలంగా ముందుకు సాగుతున్న కొద్దీ వాయువ్య భారతదేశంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కేరళలో భారీ వర్షపాతం పడే అవకాశం ఉందని అనేక జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు. కేరళలోని 8 జిల్లాలకు రెడ్ అలర్ట్, 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రెయిన్ అలర్ట్ తో ఇవాళ అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. అలాగే ఇడుక్కి వంటి హై రేంజ్ ప్రాంతాల్లో రాత్రి ప్రయాణాన్ని రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు నిషేధించారు. ఇప్పటికే కేరళలోని పతనంతిట్ట, కొట్టాయం, ఎర్నాకులం, ఇడుక్కి సహా పలు జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ చేసింది వాతావరణ శాఖ. తిరువనంతపురం, కొల్లం, అలప్పుజ, త్రిశూర్ సహా 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తమిళనాడులో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా నీలగిరి జిల్లా అతలాకుతలమవుతుంది. కొద్ది రోజులుగా ఇక్కడ ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తూ ఉండడంతో ఇల్లు దెబ్బతింటున్నాయి. అనేక ఇళ్లలో పగుళ్లు ఏర్పడ్డాయి. జమ్మూ కాశ్మీర్, లదాఖ్, గిల్లెట్, బలిస్తాన్ అలాగే ముజఫరాబాద్ లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలియజేసింది. మరోవైపు పశ్చిమ రాజస్థాన్, మధ్య ఉత్తరప్రదేశ్లోని ఉత్తర ప్రాంతాల్లో ఎగువ వాయు తుఫాన్ కారణంగా వర్షాలు కురుస్తున్నాయి. జూన్ 2 వరకు యూపీ, రాజస్థాన్లోని పలు ప్రాంతాల్లో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.